కానీ కళ్యాణ్ గారు తను అంటున్న మాట మీరు వినే ఉంటారు. తను ఏమంటాడంటే 2026లో నేను పక్కాగా మిమ్మల్ని టార్గెట్ చేస్తాను. ఎవరైతే సో కాల్డ్ అని ఒక బత్తాయి అనే పదం తను ప్రయోగించాడు కాబట్టి నేను ఆ మాట అనడం జరుగుతోంది. ఎవరైతే 2026లో వీళ్ళని టార్గెట్ చేస్తాను, మరి ముఖ్యంగా కండువా వేసుకొని సో కాల్డ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, గతంలో మాట్లాడలేదు అనేది తను అంటున్న మాట. బత్తాయి అనేది సార్ ఒక రెండు వర్గాల వారు మాట్లాడతారు, అది అందరికీ తెలుసు. నేను వాళ్ళని ఇప్పుడు చెప్పక్కర్లేదు. మేము బత్తాయిలము లేకపోతే ఇంకేంటో వాడికి ఉగ్గుపాలతో సహా కక్కించకపోతే ఆరెంజ్ సాఫ్రాన్ ఫ్లేవర్ ఏంటో, సాఫ్రాన్ పవర్ ఏంటో ఎలా ఉంటుందో చూడమని చెప్పండి వాడిని. ఆ వెధవని రాసి పెట్టుకోమనండి. 2026 కరాటే కళ్యాణి చెప్తుందని చెప్పండి. అవసరమైతే 2026 వాడు చెర్లపల్లి జైల్లో లెక్కలు పెడతాడు. భారతదేశం వచ్చి ఊచలు లెక్కలు పెట్టిస్తాం. ఈ సాఫ్రాన్ పవర్ ఏంటో చూపిస్తాం, హిందుత్వవాదులు పవర్ ఏంటో చూపిస్తాం, సాధు పొంగుల మహిమ ఏంటో చూపిస్తాం. వీడేమైనా పెద్ద ఏదో మునిలాగా తపస్సు చేసినట్టుగా వీడు శాపాలు పెడితే అయిపోతాయి అనుకుంటున్నారా? ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల కూడా పవిత్రమైన సీతామాతను ఆదర్శంగా తీసుకుంటుంది. ప్రతి మగవాడు కూడా తల్లిలా భావిస్తాడు సీతామాతని. అలాంటి సీతామాతను అన్న ఈ వెధవకి ఈ భారతదేశం గురించి మాట్లాడే అర్హత కానీ, ఇక్కడ సాఫ్రాన్ యోధుల గురించి మాట్లాడే అర్హత కానీ లేదండి వీడికి. ఎవరి గురించి మాట్లాడే అర్హత లేదు. వీడిని అసలు భారతీయుడిగా గుర్తించడమే మన కర్మ. ఇంకోటి ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఇంకా కర్మ. ఈరోజు ఈ వెధవ గురించి ఇంత చర్చ నడుస్తుండడం ఇంకా బాధ. కాబట్టి ఇలాంటి వెధవల్ని మాత్రం ఆంజనేయ స్వామి తోక తీసుకొని కొడతాడు ఒక్కసారి. ఎక్కడో ఉండి ఏదో మాట్లాడుతూ భారతీయుల్ని రేపిస్టులు అనడం, భారతీయులందరూ చేతకాని వాళ్ళు అనడం, హిందువులందరూ ఇంత నపుంసకులు అనడం. వీడు ఎవడండి అసలు? వీడు ఎక్కడి నుంచి వచ్చాడండి? వీడు ఏం మాట్లాడుతున్నాడండి? భారతదేశం నుంచి వెళ్ళి ఇక్కడన్నీ నేర్చుకుని ఇక్కడే తిని ఇక్కడే ఉండి వెధవా నువ్వు తిన్న అన్నంలోనే అక్కడ రాళ్లు వేస్తున్నావే. నువ్వు భారతదేశ పౌరుడిగా చెప్పుకున్నప్పుడు నువ్వు గర్వించాలి. నువ్వు పుట్టేవరా భారతదేశంలో నెల గర్వించకుండా భారతదేశం అది వేస్ట్ దేశం అని మాట్లాడితే చెప్పు తెగేటట్టు కొడతారండి ప్రతి ఒక్కరు కూడా. కన్ఫామ్ గా చెప్తున్నాం. ఏమైనా పర్వాలేదు, నాకు వాడు దొరకాలి ఒక్కసారి అంతే. నిజంగా నా కరాటే నేను బ్లాక్ బెల్ట్, నేషనల్ గోల్డ్ 4 times. ఆ బ్లాక్ బెల్ట్ ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో వీడికి మాత్రం చూపిస్తాను సార్, వాడు కానీ దొరికితే. నిజంగా అంత కోపంతో రగిలిపోతున్నారు. నాలాగా ప్రతి ఆడపిల్ల, ప్రతి హిందుత్వవాది, ప్రతి బీజేపీ నాయకులను అంటున్నాడు, యోగులను అంటున్నాడు, పుంగవులను అంటున్నాడు, మహాయోధులను అంటున్నాడు, అందరినీ మాట్లాడుతున్నాడు. అంటే వీడు అందరినీ ఒకే ఘాటికి ఎట్లా కడతాడండి? ఎలా కడతాడు? వీడు ఎవడండి అసలు? ఆఫ్టర్ ఆల్ కోడికిసుక గొట్టం వీడు మాట్లాడతాడండి? వీడు ఎవడండి అసలు మాట్లాడడానికి? వీడి గురించి మనం అసలు వాడిని ఎందుకు లాక్కు రావట్లేదు? ఇప్పుడే చెప్తున్నామండి, ఎంతవరకైనా వెళ్తాం. వాడి పాస్పోర్ట్ సీజ్ అవ్వాలి, అలాగే అన్ని కూడా సీజ్ అయ్యే వరకు కూడా నేను పనిచేస్తానండి. నేను పనిచేస్తా, పక్కాగా పనిచేస్తా. నేను మాత్రం వీటిని వదలను. భగవంతుడు కంటిన్యూ చేద్దాం. అసలు సాధ్యం అవుతుందా? మీరు కంప్లైంట్ నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, బట్ తీసుకురావడం సాధ్యమేనా? ఎందుకంటే హైకోర్టు న్యాయ అడ్వకేట్ గా ఉన్నారు, దాంతో పాటు బీజేపీ నేతగా ఉన్నారు. కృష్ణకాంత్ కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతారు. ఒకసారి అందరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ కళ్యాణి గారు, నేను ఒక్క నిమిషం చెప్తాను. నేను ఇక్కడ 7 రోజుల పాటు వాడు ఏదైతే సీతామాతను అన్నాడో అందుకోసం రామాయణ సప్తాహం పెట్టానండి మోతీనగర్ శంకర్ మఠంలో. 7 రోజులు రామాయణం వినిపిస్తున్నా. రేపటి రోజు నేనే గానం చేయబోతున్నా సీతా కళ్యాణం. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కి తనికెల భరణి గారు వచ్చారు, నేను వెళ్ళాలి. దయచేసి నాకు సెలవు ఇప్పించండి, మిగిలిన వాళ్ళతో కంటిన్యూ చేయండి. నా ప్రోగ్రామ్ ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. వాడి వల్ల రామ కళ్యాణం ఎలా జరిగిందో చూపించడానికి పెట్టాను సార్, అర్థం చేసుకోండి. ధన్యవాదాలు. రైట్ కళ్యాణి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఒకసారి నేను హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణకాంత్ గారు, తీసుకురావడం సాధ్యమేనా? ఇటు వెనక్కి తీసుకురావడం సాధ్యమేనా? తప్పకుండా సచిన్ గారు, వాడిని తీసుకురావడం సాధ్యమే. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పినట్టు, మొన్న మనం డిబేట్ లో కూడా మాట్లాడుకున్నట్టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి మీద ఇప్పుడు కేసు నమోదైంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ థ్యాంక్స్ టు కరాటే కళ్యాణి గారు అండ్ వారి టీమ్. దే హావ్ డన్ ఎ వెరీ కమెండబుల్ జాబ్. మంచిగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చి ఇవాళ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పోలీస్ వారికి కూడా థ్యాంక్స్ టు దెమ్. ఇమీడియట్ గా కంప్లైంట్ తీసుకొని దాని పరంగా వాళ్ళు చర్యలు స్టార్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తు పరంగా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకు కూడా లెటర్ రాయడం జరిగింది, ఇన్స్టాగ్రామ్ ఐడి అవన్నీ కూడా వాటిని ఇన్ఫర్మేషన్ కోరడం జరిగింది. ఇదంతా ఒక మంచి ముందడుగు అని చెప్పి నేను అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్దాం అనుకుంటున్నాను మీకు అండ్ ఆర్టీవీ ప్రేక్షకులకి. అండ్ ఆల్ థ్యాంక్స్ టు యూ ఆల్సో సార్. మీరు అండ్ ఆర్టీవీ మేనేజ్మెంట్ అండ్ సచిన్ గారు, మీ అందరు కూడా వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే మా హిందుత్వ వాదుల ఒక ఆవేదనని మీరు ఇవాళ రోజు తీసుకొని
డిబేట్ ద్వారా మొన్న ఇదంతా ఒక ఉధృతంగా తీసుకెళ్లి దీన్ని ఒక విధంగా సరైన విధంగా వెళ్లే విధంగా దశానిర్దేశం అయ్యే విధంగా మీరు చేశారు. బట్ కృష్ణకాంత్ ఆల్ థ్యాంక్స్ అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద వ్యూయర్స్ అండి. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ లేకపోతే వాళ్ళు వినిపిస్తున్న గలం మాత్రం మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో కమింగ్ బ్యాక్ టు యూ, ఇక్కడ నేను అంటుంది ఏంటంటే కనుక ఇస్ ఇట్ రియల్లీ పాసిబిలిటీ ఉందా? ఎందుకంటే లుకౌట్ నోటీసులు ఎన్నో కేసెస్ చూస్తున్నాం, పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుకున్న సందర్భం ఉంది. అఫ్ కోర్స్ తను పెద్దవాడ చిన్నవాడ విషయం పక్కన పెడితే ఎందుకో ఛాన్సెస్ తక్కువై, ఇన్ని రోజులు జరుగుతోంది, ఇన్ని రోజులు ఎటువంటి డెవలప్మెంట్ లేదు, కేసెస్ అయితే నమోదవుతున్నాయి, ఎఫ్ఐఆర్ వరకు వెళ్తుంది, కానీ తీసుకురావడం ఎక్కడ సాధ్యం కావట్లేదంటే సంథింగ్ ఇస్ ఫిషీ అనే మాట వినిపిస్తుంది. సో నిజంగా సాధ్యమా కాదా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే